పరిశుద్ధుడైన మా దేవ, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో మిమ్మల్ని ప్రేమించే అనుభవంలోనికి దేవా మమ్మల్ని సంపూర్తిగా నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుని ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని మీ వాక్యం సెలవిస్తూ ఉండగా ఆ రీతిగా మమ్మల్ని జీవింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు అని మీ వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా మమ్మల్ని జీవింపచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఇదిగో భూమిని తలక్రిందులుగా చేయవారు ఇక్కడిక్కడ వచ్చి ఉన్నారు అన్న రీతిగా ప్రభా ఈ దినాల్లో మీరు ఉండగలిగినట్లు ప్రభా మేము మమ్మల్ని చేయమని వేడుకుంటూ ఉన్నాము. ప్రభా మీతో కూడా మేము ఉండి మీ వలె జీవించుటకు మీ శక్తి మీ ప్రభా మా ద్వారా ఆయన మనుషులు చూసే విధంగా మేము బ్రతుకుటకు మీరు కనికరించి సహాయం చేయండి. మరొకసారి మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు మహోన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలను గమనిద్దాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకు అందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి రాయున్నది. రోమాలో ఉన్నటువంటి దేవుని ప్రజలకు అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాశాడు. ఈ పత్రిక రాసేటువంటి సమయంలో పౌలు తను తాను పరిచయం చేసుకుంటా ఉన్నాడు. పిల్లలు, ఇంట్రొడక్షన్ ఆఫ్ పాల్ టు బిలీవర్స్ హూ ఆర్ ఇన్ రోమ్. రోమాలో ఉన్నటువంటి విశ్వాసులకు పౌలు తను తాను పరిచయం చేసుకుంటాను. ఇంట్రొడక్షన్ అనేటువంటిది పరిచయము లేక ఉపోద్ఘాతము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. ఇంట్రొడక్షన్ అనేటువంటిది ఎలాంటిది అంటే ఒక సంగతిని గురించి కానీ లేక ఒక మనిషిని గురించి కానీ సరైన విధానంలో పరిచయం చేసినప్పుడు దాని గురించి ప్రజలు చక్కగా గ్రహించడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా బైబిల్కి సంబంధించినటువంటి కామెంటరీస్ రాసేటువంటి సమయంలో వ్యాఖ్యానకర్తలు ఏం చేస్తారంటే ఒక పుస్తకం గురించి రాయబోయే ముందు దానికి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ అనేది రాస్తారు. ఇంట్రొడక్షనే దాదాపు ఒక 10-15 పేజీలు ఉంటాయి. పిల్లలు, మనం బైబిల్ కామెంటరీస్ని గమనించినప్పుడు ఒక పుస్తకానికి సంబంధించినటువంటి పరిచయ భాగము దాదాపు 10-15 పేజెస్ అనేవి ఉంటాయి. అంత ఉంటుంది ఇంట్రొడక్షన్ అనేది చదివినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ బుక్కు సంబంధించినటువంటి విషయాలు, వివరాలన్నీ కూడా మనకు సులభంగా అర్థమవుతాయి. ఆ పరిచయాన్ని చదివి పుస్తకం చదివినప్పుడు మనకు తేటతెల్లంగా దాంట్లో ఉన్నటువంటి విషయాలు అర్థమవుతాయి పిల్లలు. అలాగే ఒక అర్జీ కలెక్టర్కి కానీ ఎంఆర్ఓ కానీ పెట్టబోయే ముందు ఆ అప్లికేషన్కి ఫస్ట్ సబ్జెక్ట్ అనేది పెడతారు. సబ్జెక్ట్లో ఏముంటుంది అంటే బాడీ ఆఫ్ ద మెసేజ్, అంటే క్రింద భాగంలో ఉన్నటువంటి ఆ విషయానికి సంబంధించినవన్నీ క్రోడీకరించి ఆ సబ్జెక్ట్ అనేటువంటి దాంట్లో పొందుపరుస్తారు పిల్లలు. చాలాసార్లు
పెద్ద పెద్ద అధికారులు ఏం చేస్తారు అంటే ఆ సబ్జెక్ట్ ఒక్కటే చదువుతారు. ఆ సబ్జెక్ట్ ఒక్కటే వాళ్ళు చూసినప్పుడు కింద ఉన్నటువంటి మ్యాటర్ అంతా కూడా వాళ్ళకి అర్థమవుతుంది. సో సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ టు నో ఆర్ కాంప్రహెన్సివ్ ద మ్యాటర్. కనుక వివరాన్ని అర్థం చేసుకునే ముందు ఆ సబ్జెక్ట్ అనేది అర్థమైతే అది సులభ శైలిలో అర్థమైపోతూ ఉంటుంది పిల్లలు. తర్వాత ఎక్కడైనా మనం ఒక ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు వాడు ఏం చేస్తారు అంటే రెజ్యూమ్ పంపించండి అని చెప్తారు. ఆ రెజ్యూమ్ అనేటువంటిది ఎలాంటిది అంటే ఆ ఫస్ట్ పేపర్లో ఆ స్టూడెంట్కి సంబంధించినవన్నీ కూడా మొత్తం పొందుపరుచుంటాడు. అతను మరి ఏం చదివాడు, అతని యొక్క సర్వీస్ ఎంత, ఎక్కడెక్కడ ఏం ట్రైనింగ్ చేశాడు, ఇవన్నీ కూడా రెజ్యూమ్లో మొత్తం పొందుపరుచుంటారు పిల్లలు. కాబట్టి అధికారులు ఏం చేస్తారంటే ఫస్ట్ దాన్ని చూస్తారు. దాన్ని చూస్తే వాళ్ళకి మ్యాటర్ అంతా అర్థమైపోతుంది. దాని కింద ఉంటాయి అసలైన పేపర్. అయితే వాటిని గురించి చదివే ముందు ఆ రెజ్యూమ్లో ఉన్నటువంటి ఫస్ట్ పేజీని పరిశీలిస్తారు. బయోడేటా మేము బైబిల్ కాలేజీలో చదివేటువంటి రోజుల్లో కొత్తగా క్లాస్కి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో లెక్చరర్స్ వచ్చేవాళ్ళు. లెక్చరర్స్ వచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ వాళ్ళు పరిచయం చేసుకునేవారు. పరిచయం చేసుకొని ఒక్కొక్క విద్యార్థిని పరిచయం చేసుకోమని చెప్పేవారు. మా పేరు ఇది, మేము పలానా ఊరి నుంచి వచ్చాం, మేము ఇంతవరకు చదువుకున్నాం, ఈ బైబిల్ కాలేజీకి ఉద్దేశంతో వచ్చాం, ఇలాంటి విషయాల పరిచయ భాగంలో చెప్పాలి పిల్లలు. కాబట్టి ప్రతి భాగంలో ఒక సంగతిని గురించి తెలుసుకోవాలన్నా, ఒక మనిషిని గురించి తెలుసుకోవాలన్నా పరిచయం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఈ పరిచయం అనేటువంటిది ఎలాగొస్తుంది అంటే మనం జీవించే జీవన విధానాన్ని బట్టి వీ షుడ్ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. మనం జీవించే విధానాన్ని బట్టి ఈ పరిచయం అనేటువంటిది పొందుపరచబడుతుంది పిల్లలు. ఇక్కడ పౌలు తన గురించి తాను రోమాలో ఉన్నటువంటి సంఘానికి పరిచయం చేసుకుంటూ అంటున్నాడు, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడు. చూడండి ఆ పరిచయం అనేది ఎలా ఉంది. ఈ ఫస్ట్ వచ్చిన మనం చదివేసరికి పౌలు ఎలాంటి వాడు అనేది మనకి బాగా అర్థమైపోతుంది పిల్లలు. పౌలు ఎవరు, ఆయన ఎలాంటి వాడు, ఆయన ప్రొఫెషన్ ఏంటి, దేవునికి సంబంధించిన విషయంలో ఆయన ఎలా ఉన్నాడు, ఆయన గ్రహింపు ఏంటి, ఇవన్నీ కూడా ఈ పరిచయంలో మనకు అర్థమైపోతాం. యేసుక్రీస్తు దాసుడను అనే పౌలు తను తాను పరిచయము చేసుకున్నాడు. పౌలు యొక్క జీవితంలో యేసుక్రీస్తును 2 విధాలుగా ఎరిగిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఏంటి ఆ 2 విధాలు అంటే, ఒకటి భౌతిక సంబంధంగా పౌలు యేసును ఎరిగినటువంటి వాడును, రెండవదిగా ఆత్మ సంబంధంగా యేసుక్రీస్తు ప్రభువును పౌలు ఎరిగినటువంటి వాడును ఉన్నాడు పిల్లలు. దేవుణ్ణి ఎరుగుటలో భౌతికత్వమా ఆధ్యాత్మికత్వమా అనేది చాలా ఇంపార్టెంట్. పౌలు భౌతికంగా యేసుక్రీస్తును ఎరిగి ఉన్నటువంటి సమయంలో ఆయన జీవితంలో అంత స్పిరిచువాలిటీ అనేది లేదు. ఆయన జీవితంలో అంత శక్తి అనేటువంటిది కనపడలేదు. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి రోజుల్లో చాలామంది ఆయన్ని ప్రత్యక్షంగా చూశారు. భౌతిక సంబంధమైనటువంటి నేత్రాలతో ఆయన్ని చూశారు. భౌతిక సంబంధమైనటువంటి మాటలతో ఆయనతో మాట్లాడారు. భౌతిక సంబంధమైనటువంటి వాటిని ఆయన నుండి ఆశ్రయించాడు. చూడండి, మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయము
53వ వచనం ఒకసారి చదవండి. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదా అనువారు ఇతని సహోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? చూడండి ప్రియులారా, యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరంలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చింది? ఇతను కనపరుస్తున్నటువంటి జ్ఞానము, ఇతను చేయుచున్నటువంటి అద్భుతాలు ఎక్కడి నుండి వచ్చాయి? ఈయన వడ్లవాని కుమారుడే కదా, ఇతని తల్లి పేరు మరియ కదా, యాకోబు, యోసేపు, సీమోను, యూదా అను వారు ఇతని సోదరులు కదా, ఈయన మన మధ్య ఉన్నటువంటి వ్యక్తి కదా, మన ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తే కదా, మరి ఇంత జ్ఞానం, ఇన్ని అద్భుతాలు చేయగలిగినటువంటి స్థితి, శక్తి ఈయనకి ఎలాగా వచ్చింది? ఇలా మాట్లాడుకుంటున్నటువంటి వాళ్ళు యేసు ప్రభువుని ఏ విధంగా చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు అంటే భౌతిక సంబంధమైనటువంటి నేత్రాలతో చూస్తారు. అవుట్వర్డ్ అపీరియన్స్, భౌతిక సంబంధమైనటువంటి వాటిని ఆయనలో చూస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది నామకార్థపు క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువును అలాంటి దృక్పథంతో చూస్తారు. అందుకే వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయి అంటే నామకార్థపు జీవితాలు లాగే ఉన్నాయి. దే ఆర్ నాట్ ఇండల్జింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ బికాస్ దే ఆర్ లివింగ్ నామినల్ క్రిస్టియన్ లైఫ్స్. వారు నామకార్థపు క్రైస్తవ జీవితాలను జీవిస్తూ ఉండటం ద్వారా దేవుని యొక్క శక్తి వాళ్ళ జీవితాల్లో కనబడటం లేదు. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 24వ వచనం చూడండి. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారు ఆ చిన్న దోణిలో ఎక్కి యేసును వెతుకుచు కపెర్నహూముకు వచ్చిరి. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని. కొద్దిమంది జన సమూహం ఏం చేస్తున్నారు అంటే యేసు ప్రభువుని వెతుకుతా ఉన్నారు. ప్రియులారా, వెతుకుతూ మొత్తానికి ఆయన్ని కనుగొని వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు. బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చావు అని అడిగితే ఆయన అంటున్నాడు, చూడండి, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుతా. మీరెందుకు నన్ను వెతుకుతున్నారు అంటే రొట్టెలు భుజించి తృప్తి పొందారు. భౌతిక సంబంధమైనటువంటి ఆహారం విషయంలో భౌతిక సంబంధమైనటువంటి నేత్రాలతో ఆయన చూస్తూ వెతుకుతా ఉన్నారు. ప్రియులారా, అప్పుడు ప్రభు అన్నాడు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టం. ఈరోజు ప్రపంచ ప్రజలు దేన్ని వెతుకుతున్నారు అంటే భౌతిక సంబంధమైనటువంటి వాటిని వెతుకుతా ఉన్నారు. భౌతిక సంబంధమైనటువంటి వాటిపైన మనస్సు నిలుపుతా ఉన్నారు. ప్రియులారా, లోకంలో జీవించే తాత్కాలికమైనటువంటి జీవితం కోసం ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో హత్యలు, ఎన్నో చెడు సంబంధమైనటువంటి పనులు మనుషులు చేసేవారుగా. దే ఆర్ సీకింగ్ ద అవుట్వర్డ్. భౌతిక సంబంధమైనటువంటి వాటిని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. బైబిల్లో ఒక మాట మనం చూస్తాం, ఏంటి అంటే దృశ్యమైనవి అనిత్యములు,
ఏవైతే కంటికి కనిపిస్తా ఉన్నాయో అవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. వీళ్ళు కంటికి కనిపించేటువంటి ఆహారాన్ని బట్టి ఆయన వెతుక్కుంటా ఉన్నారు. ఆయన అంటున్నాడు, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలి. పౌలు తన జీవితంలో ఇలాంటి దృక్పథంలో ఉండేవాడు. యేసుక్రీస్తును పౌలు ఏ విధంగా చూసేవాడు అంటే ఆయన అన్యమత దేవుడు అని చూసేవాడు. He didn't know about true Jesus before he was rebirth. తిరిగి జన్మించక ముందు పౌలు మరి యేసుక్రీస్తుని ఏ విధంగా చూసేవాడు అంటే భౌతికంగా చూసేవాడు. చూడండి, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. చూడండి ఏమనుకుంటున్నాడట పౌలు, ఏమనుకుంటున్నాడు అని అంటే నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకున్నాను. అంటే యేసుక్రీస్తు ప్రభువుకి వ్యతిరేకంగా నేను జీవించాలని కోరుకున్నాను. దట్ వాస్ హిస్ ఇంటెన్షన్ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు విషయంలో ఆయన యొక్క ఉద్దేశం అలా ఉండేది. నజరేయుడైన యేసుకు విరోధంగా వ్యతిరేకంగా ఆలోచిస్తూ వచ్చాడు. ఆలోచించడం మాత్రమే కాదు, ఆ రీతిగా అతను జీవించాడు కూడా. చూడండి 11వ వచనం చదవండి. సమాజ మందిరములు అన్నిటిలో వారిని దండించి ఎవరిని? ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారిని, యేసుక్రీస్తును నమ్ముకొని ప్రభు కోసం జీవిస్తూ పరిశుద్ధంగా బ్రతుకుతున్నటువంటి విశ్వాసులను దండించేవాడు. వారు దేవదూషణ చేయనట్లు బలవంతం పెట్ట. పిల్లల మనం ఆగి ఆలోచన చేస్తే దేవుని నమ్మినటువంటి లేక యేసుక్రీస్తును నమ్మినటువంటి వారు యేసుక్రీస్తును దూషించేటువంటి విధంగా పౌలు వారిని ప్రెజర్ చేశారు, బలవంతం చేశారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, అట్లాంటి విధానంలో ఈ పౌలు జీవిస్తూ ఉండేవాడు. హి వాస్ ప్రెజెంట్. ఏమండి, బలవంత పెట్టబడి విశ్వాసులను ప్రభువును దూషించేటువంటి విధంగా బలవంతం చేశారు. మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుంటుంది. ఒకే దగ్గర కాదు, అది పనిగా ఇతర పట్టణాలకు కూడా వెళ్ళి యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళని హింసిస్తూ ఉండేవాడు పౌలు. ఎందుకు అంటే పౌలు యొక్క జీవితంలో యేసుక్రీస్తును ఆ రీతిగా ఎరిగి ఆ విధానంలో ఆలోచిస్తూ జీవించేవాడు. అలాంటి పౌలు తను తాను రోమా సంఘానికి పరిచయం చేసుకుంటూ అంటున్నాడు. ఏమంటున్నాడు? యేసుక్రీస్తు దాసు. ఇప్పుడు పౌలు యేసుక్రీస్తును శరీర రీతిగా ఎరిగినటువంటి వాడు కాదు, ఆత్మీయంగా ఎరిగినటువంటి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరుగము, మేము క్రీస్తును ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగు. యేసుక్రీస్తును శరీరీతిగా ఎరిగి ఉన్నప్పటికీ ఇక మీదట మేము ఆయన ఆ రీతిగా. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరో అన్న సంగతి
పౌలుకు బయలుపరచబడింది. పిల్లలు మన జీవితంలో కూడా మనం ఎంతకాలం నుంచి మందిరానికి వస్తూ ఉన్నప్పటికీ, ఎంతకాలం నుంచి వాక్యాన్ని వింటూ ఉన్నప్పటికీ, చదువుతూ ఉన్నప్పటికీ, ఆ వాక్యంలో ఉన్నటువంటి దేవుణ్ణి సరైన విధానంలో ఎరగకుండా ఉంటే మనం కూడా నామకార్థం క్రైస్తవులుగానే జీవిస్తాం. భౌతిక సంబంధమైనటువంటి వాటిని ప్రేమించే వారంగా ఉంటాము. We cannot say that we are servants of God. అలా ఉన్నట్లయితే మనము దేవుణ్ణి సేవించేవారం అని, దేవుని దాసులం అని చెప్పలేము. ప్రియులారా, యేసుక్రీస్తు దాసుడను అని పౌలు ఘంటాపదంగా తను తాను పరిచయం చేసుకుంటాడు. హీ ఈస్ నాట్ ద సర్వెంట్ ఆఫ్ మెన్. మనుషులకు దాసుడు కాదు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయని సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయని సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకయే. మనుషులను సంతోషపెట్టేవాడిగా ఉండగోరితే క్రీస్తు దాసుడను కాను నేను అంటున్నాడు. He is not living for human beings but lives for Christ. మనుషుల కోసం జీవించకుండా దేవుని కోసం జీవించేటువంటి వ్యక్తిగా పౌలు మారిపోయాడు. దేవుని దాసుడిగా పౌలు మారిపోయాడు. మనుషులను సంతోషపెట్టే దానికోసం కొంతమంది ఏం చేస్తారంటే దేవుణ్ణి పక్కన పెడతారు. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో ఇలా ఉంటే, దేవుడు ఏమైనా అనుకుంటాడేమో అని అనుకోరు. బంధువులు ఏమైనా అనుకుంటారేమో, స్నేహితులు ఏమైనా అనుకుంటారేమో బైబిల్ పట్టుకుంటే. నేను క్రైస్తవుని క్రైస్తవురాల్ని అని చెప్తే వాళ్ళు ఏమైనా చిన్న చూపు చూస్తారేమో. కొద్దిమంది అలాగే అనుకుంటారు. ఇదిగో వాళ్ళు పెట్టిన ఈ ఆచారం ఆచరించకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, బాధపడతారేమో. We are not the servants of human beings, but we are servants of living God. మనం మనుషులను సేవించే దాసులం కాదు, దేవుణ్ణి సేవించేటువంటి వారంగా. We should be the servants who serve the Lord. మనం ఎప్పుడైతే మనుషుల మధ్య దేవుణ్ణి సేవించే వారంగా ఉంటామో, దేవుడు మనల్ని బట్టి వారి జీవితాల్లో కార్యం చేస్తాడు. ఎందుకు వాడు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు అంటే కొన్నిసార్లు మనమే ఆటంకంగా అడ్డుబండలుగా ఉంటాం. ఎందుకంటే మనం కాంప్రమైజ్ అవుతాం కదా, మనం రాజీ పడిపోతాం కాబట్టి. We fail to show the power of God among the people where we are living, among the relatives where we are going. మనం వెళ్తున్నటువంటి బంధువుల మధ్య ప్రియులారా, మనం దేవునికి విరోధంగా వారు ప్రవేశపెట్టినటువంటి ఆచారాలు అనుసరిస్తూ ఉన్నట్లయితే మనం దేవుని వాళ్ళకి చూపించలేదు. కాబట్టి మనం ఆ విఫలతకు గురైపోతా ఉన్నాం. ఈ దేవుణ్ణి సేవించే అనుభవం లేక దేవుని దాసురాంటిగా ఉండే అనుభవం ఇది ఎలాంటిది అంటే ఇది పరలోక సంబంధమైనటువంటి అనుభవం. దాసుడు దాసురాలు అనేది చిన్న మాటలు కావయే. అది పరలోక సంబంధమైనటువంటి ఉన్నత స్థితికి సంబంధించినటువంటిది. ప్రియులారా, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము, ఆయన దాసులు ఆయనను సేవించుచు. ప్రియులారా, ఇది పరలోక సంబంధమైనటువంటి ఉన్నత స్థానానికి సంబంధించింది. ఇది
ఇక్కడ నీవు దేవుణ్ణి సేవించే వ్యక్తివిగా ఉన్నట్లయితే పరలోకంలో కూడా ఆయన్ని సేవించే వ్యక్తివిగా యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన ఇక్కడ పిలుపుల గురించి మనం చూస్తూ ఉన్నాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకుంది. రోమాపత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. చాలు పిల్లలు, ఇక్కడ ఏమని చూస్తున్నాము అంటే ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి. ఒక్కొక్క పనికి కొద్దిమంది పిలువబడతారు. ఆ పిలువబడిన పనికి వారు నమ్మకంగా ఉన్నట్లయితే ఆ పిలుపుకు ఒక అర్థం అనేటువంటిది ఉంటుంది. సో కాల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి పిలుపు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. పౌలు తన యొక్క పిలుపును మర్చిపోలేదు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు చాలు ప్రియులారా, తన పిలుపును గురించి పౌలు ఇక్కడ ఎంతో స్పష్టంగా తెలియజేస్తాడు. ఇంకోసారి చదవండి అది. తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు పౌలులో ఏదో అతనేదో బెన్యామీను గోత్రానికి సంబంధించిన వ్యక్తి అని, లేక సన్హెడ్రిన్ సభలో ఒక మెంబర్షిప్ కలిగినటువంటి వ్యక్తి అని, ధర్మశాస్త్రంలో గొప్ప పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి అని దేవుడు పౌలును ఏర్పాటు చేసుకోలేదు. ప్రియులారా, దేవుడు పౌలును ఆ విధంగా పిలువలేదు. తన కృప చేత పౌలును దేవుడు పిలిచాడు. హింసకుడుగా, దూషకుడుగా, హానికరుడుగా ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు తన కృప చేత ఆహ్వానం అనేది ఇచ్చాడు. ఎంత గొప్ప ప్రివిలేజ్ అది. ఈరోజు మనల్ని కూడా దేవుడు పిలిచాడు. అవర్ కాల్ ఇస్ డిఫరెంట్. మన పిలుపు ఎంతో వ్యత్యాసమైనటువంటిది. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మీరు చీకటిలో నుండి చాలు మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయండి. చీకటిలో నుండి దేవుడు మనల్ని పిలిచాడు. ఎక్కడి నుండి ఎక్కడికి అంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ప్రియులారా, మనం వెలుగు సంబంధం ఇప్పుడు, మనం చీకటి ప్రజలము కాదు. వై గాడ్ హ్యాస్ కాల్డ్ us. దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు అని అంటే అక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. ఏంటి? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశముగా మనం చేస్తాం. ఆయన గుణాతిశయములను ప్రచురించాలి, ప్రకటించాలి. ఆయన క్యారెక్టరిస్టిక్స్, ఆయన యొక్క ప్రేమను గురించి, ఆయన నీతిని గురించి, ఆయన యథార్థతను గురించి, ఆయన పరిశుద్ధతను గురించి ప్రకటించుట అంటే ఏంటి? నోటి ద్వారా ప్రకటించడం కాదు పిల్లరా. నోటి ద్వారా ప్రకటించాలి, జీవన విధానాల్లో దాన్ని ప్రకటించాలి.
పౌలు ఒక మంచి మాట చెప్పాడు, ఇమిటేట్ మీ బికాస్ ఐ ఇమిటేట్ క్రైస్ట్. నేను క్రీస్తుని పోలి నడుచుకుని వచ్చిన ప్రకారం వీరును నన్ను పోలి నడుచు. ఎంత గొప్ప స్టేట్మెంట్ అది. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై we should be known. మనం ఆ విధంగా తెలియపరచబడాలి ప్రియులారా. మనం ఏమై ఉన్నామో అనేటువంటి లోకానికి అర్థం. పౌలు యొక్క పరిచయము చాలా అద్భుతంగా ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తాము. ఇంకా ఏమంటున్నాడంటే, అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు. ప్రత్యేకింపబడ్డాడు. హి వాస్ సెట్ అపార్ట్. ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తి. ప్రియులారా, ఆ రోజుల్లో ఎంతోమంది శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, హెలోనీయులు, జలోటీయులు ఇలాంటి తెగలు ఉండేవాడు. హెరోదీయులు ఇలాంటి తెగలు. ఆ తెగల్లో పరిసయ్యులు అనబడేటువంటి వాళ్ళు ప్రత్యేకింపబడినటువంటి వారిగా సమాజంలో జీవించేవారు. ఫారిసీస్ అంటే ప్రత్యేకించబడిన వారు అని అర్థం. వాళ్ళ ప్రత్యేకత ఎలా ఉండేది అంటే, వాళ్ళకంటూ కొన్ని కస్టమ్స్, ఆచారాలు, కొన్ని సిద్ధాంతాలు ఏర్పాటు చేసుకొని వాటిని అనుసరిస్తూ అవసరమైతే దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి వారు సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి వర్గముగా వారిని వాళ్ళు కనపరుచుకున్నారు. అయితే పౌలు యొక్క ప్రత్యేకింపబడిన స్థితి అలాంటిది కాదు. సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన, సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన, ఇంకో రకంగా చెప్పాలంటే నాజీరు చేయబడినటువంటి స్థితి. పౌలు యొక్క జీవితం దేనికి అంటే సువార్త ప్రకటించేదానికి. సువార్త ప్రకటించేదానికే పౌలు యొక్క జీవితం డెడికేట్ అయిపోయింది. ప్రియులారా, పౌలు యొక్క జీవితం సువార్త పరిచర్య నిమిత్తము డెడికేట్ చేయబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూడండి. నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకును పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉన్నది. చాలు. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫల సాధనమైన. ఇప్పుడు పౌలు కలిగి ఉన్నటువంటి శరీరం దేనికి అంటే దేవుని పనికి అది ఫల సాధనముగా. తనకు చనిపోవాలన్న ఆశ ఉంది. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అయినను శరీరముతో నేను జీవించుటే. ప్రియులారా, దేవుడు మన జీవితంలో ఎందుకు ఇంకా ఆయుష్ను పొడిగిస్తాడు? మనం ఇంకా ఎందుకు ఈ భూమి మీద సజీవంగా వచ్చబడి ఉన్నాం? పౌలు మరణించాలనే ఆశ కలిగి ఉన్నప్పటికీ జీవిస్తానే ఉన్నాడు. ఆయన జీవించేదానికి శరీరం కావాలి. శరీరం లేకపోతే మనం లోకంలో ఉండలేము. వితౌట్ అవర్ బాడీ వీ హ్యావ్ నో ఎగ్జిస్టెన్స్ ఆన్ దిస్ ఎర్త్. శరీరం లేకపోతే భూమి మీద మన ఉనికి అనేటువంటిది లేదు. పౌలుకు దేవుని పరిచర్య నిమిత్తం తన శరీరం ఎలాగుంది అంటే ఫల సాధనంగా. అవర్ బాడీ షుడ్ బి ఇన్ దట్ వే. మన శరీరం ఆ విధంగా ఉండాలి ప్రియులారా. దేవుని పరిచర్య నిమిత్తం మన శరీరంలో నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకై, లోకం కొరకై మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి. మనం శరీరంతో ఉండి దేవుని సువార్తను ప్రకటించేటువంటి వారంగా ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి శరీరము
దేవుని పరిచయ నిమిత్తం ఒక ఫల సాధనముగా ఉన్నట్లయితే అది ఎంతో గొప్పది. సువార్త విషయంలో పౌలు ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఆ సువార్త దేవుడే పౌలుకు అనుగ్రహించాడు. ఆయన ఎక్కడో దాన్ని నేర్చుకున్నటువంటిది కాదు. గమలీయేలు దగ్గర తర్బీదు పొందినప్పటికీ సువార్త సారాంశం, సత్య సారాంశం దేవుడే స్వయంగా పౌలుకు అనుగ్రహించాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దాన్ని నేను పొందలేదు, నాకెవడను దాన్ని బోధింపను లేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించింది. చూడండి ప్రియులారా, దేవుడు పౌలు ద్వారా తన యొక్క సువార్తను తేటతెల్లముగా బయలుపరిచాడు. సువార్తను గూర్చిన స్పష్టత పౌలు వాక్యాల్లో, పత్రికల్లో రాయబడతారని మనము రాసినటువంటిది చూస్తాము. We should learn how to proclaim the gospel. సువార్త ఏ విధంగా ప్రకటించాలి అనేది మనము నేర్చుకోవాలి. కాలక్షేప కబుర్లు, ఆ మాటలు ఈ మాటలు, దట్ ఈస్ నాట్ అవర్ బిజినెస్. అవర్ బిజినెస్ ఈజ్ టు ప్రొక్లైమ్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్ టు ద పీపుల్ హూ డోంట్ నో అబౌట్ జీసస్. యేసుక్రీస్తును ఎరగనటువంటి వారికి ఏదో ఒక విధంగా సువార్త ప్రకటించుట అనేది మన యొక్క పని. మన దగ్గర బుక్స్ ఉన్నాయి, సువార్త పత్రిక. మేము మొన్న నేను సతీష్ ఒక పెళ్ళికి వెళ్ళాం. పెళ్ళికి వెళ్తే కొన్ని పుస్తకాలు తీసుకుని వెళ్ళాం. అక్కడికి కూడా పెళ్ళి అయిపోయింది. బయటకు వచ్చినాక కొద్దిమందికి సువార్త ఇచ్చాం. ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా వస్తువులు కొనేటువంటి సమయంలో కొన్ని పత్రికలు మన దగ్గర పెట్టుకొని, సువార్త పత్రికలు ప్రార్థన చేసి అవకాశం వస్తే వాళ్ళకి, దిస్ ఈజ్ అవర్ బిజినెస్. ఇదే మన యొక్క పని. మనం శరీరంలో ఉన్నాం కనుక మనం దేవుని యొక్క పని చేయాలి, దేవుని యొక్క పరిచర్య చేయాలి. మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి సువార్త ప్రకటించేటువంటి బాధ్యత కలిగి ఉన్నది. మన స్నేహితుల కొరకు, మన బంధువుల కొరకు, మనకు తెలిసినటువంటి వారి కొరకు ప్రార్థన చేయటం, అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకి సువార్త అందించే ప్రయత్నం చేయటం, దట్ షుడ్ బి అవర్ గోల్. అది మన గురిగా, లక్ష్యంగా మనం కలిగి ఉండాలి ప్రియులారా. ఎందుకంటే మనుషులు నశించిపోతారు. ఈ రోజుల్లో సువార్త విస్తృత అనేది కనపడటం లేదు. సువార్త చాలా వరకు తగ్గిపోయింది. సువార్త కూడికలు లేవు, ట్రాక్స్ పంచడం అనేవి లేవు, బైబిల్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది లేదు. సామూహికంగా కూడి దేవుణ్ణి ఆరాధించుట, దేవుని సువార్త ప్రకటించుట అనేవి ఇప్పుడు అంతగా లేదు. కనుక మనం ఎంతకాలం లోకంలో జీవిస్తామో తెలియదు. ఈ జీవించే కొద్ది కాలంలో అయినా కొద్ది మందికైనా సువార్త ప్రకటించడం అది చాలా ఇంపార్టెంట్. సరే, పౌలు అంటున్నాడు, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమంలో ఉన్న దేవుని ప్రియులందరికీ అని అంటున్నాడు. ఈ పత్రిక పౌలు కొరంథీ పట్టణంలో నుండి రోమీయులకు రాశాడు. ఈ పత్రిక రాసేటువంటి సమయంలో పౌలు కొరంథీ పట్టణంలో ఉన్నాడు. అది మనకి ఎలా గుర్తు అని అంటే, కొరంథీ పట్టణంలో కేంక్రేయ అనేటువంటి ఒక ప్రాంతము ఓడరేవుకు సమీపంగా ఉండేది. ఆ ప్రాంతంలో కొద్దిమంది నివసించేవారు. చూడండి, రోమపత్రిక 16వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాము. చాలా
ఈ కింక్రేయ అనేటువంటి ప్రాంతం ఎక్కడికి సంబంధించింది అంటే కొరంది పట్టణంలో ఓడరేవుకు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ కొద్దిమంది పరిచయం చేసేవారు. పౌలు కూడా కొరంది పట్టణంలో ఉన్నటువంటి సమయంలో ఈ పత్రిక రాయటము జరిగింది. 23వ వచనం కూడా చూడండి, ఇక్కడే 16వ అధ్యాయం 23వ వచనం. ఈ గాయి అనేటువంటి వ్యక్తి కూడా కొరంది ప్రాంతంలో ఉంది. కనుక ఈ పత్రిక రాసేటువంటి సమయంలో వాళ్ళంతా కూడా రోమా పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి వందనాలు తెలియజేస్తూ పౌలుతో కూడా ఉన్నారు. మరి రోమా ప్రభుత్వం చాలా టెరిబుల్, ఆ రోజుల్లో చాలా భయంకరమైనటువంటి, యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి రోజుల్లో రోమియుల పరిపాలన అనేటువంటిది ఉంది. క్రీస్తుకు పూర్వం 753 సంవత్సరాలప్పుడే ఈ రోమా సామ్రాజ్యం అనేటువంటిది అమల్లోకి వచ్చింది. మరి రోమా పట్టణంలో దాదాపు పౌలు నివాసం ఉన్నటువంటి, పౌలు ఈ పత్రిక రాసేటువంటి సమయంలో రోమా పట్టణంలో దాదాపు పాపులేషన్ ఎంత అంటే ఇంచుమించు 10 లక్షలు ఉంది. ఈ 10 లక్షల మంది పాపులేషన్లో చాలా వరకు బానిసలుగా అక్కడక్కడి నుంచి తీసుకొచ్చిన వారు ఆ ప్రాంతంలో ఉండేవారు. సంఘ చరిత్ర. అప్పుడు పౌలు ఈ పత్రిక రోమాకు రాశాడు. పౌలు కూడా రోమియుడే. మన అపోస్తల కార్యంలో చదువుకున్నట్లయితే పౌలు రోమా పట్టణ సిటిజన్షిప్, పౌర హక్కును కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నట్టు మనం చూస్తాం. తర్వాత చదువుకోండి, అపోస్తల కార్యంలో 16వ అధ్యాయం 37వ వచనంలో పౌలు రోమియుడు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇంకా ఒక రకంగా చెప్పాలి అంటే ఈ రోమా ప్రాంతానికి బయట ఆస్టియన్ అనేటువంటి ఒక ప్రాంతము ఉంది. అక్కడే పౌలును శిరచ్ఛేదనం చేశారు. పౌలును శిరచ్ఛేదనం అంటే ప్రభువు కోసం హతసాక్షిగా పౌలు మారిపోయాడు. పౌలు ప్రభు కొరకు హతసాక్షిగా మారినటువంటి సమయంలో మరి ఎవరు ఏ చక్రవర్తి ఫామ్లో ఉన్నాడు అంటే నీరో చక్రవర్తి ఫామ్లో ఉన్నాడు. సరే, ఇది బ్యాక్గ్రౌండ్ హిస్టరీ. ఈ రోమా ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని ప్రియులకు అందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి రాదు. ఎవరికి పత్రిక రాశాడు అంటే రోమాలో దేవుని ప్రియులకు అందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ. దేవుని ప్రియులు అంటే ఎవరు అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఇది మనకు కూడా వర్తిస్తుంది. నేను మీకు ఇందాక ఒక విషయం చెప్పాను, కాల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పిలుపు చాలా ప్రాముఖ్యమైనది. వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద కాల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పిలుపును మనం ఎప్పుడు కూడా మర్చిపోదు. దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు? ఇందాక మనం చూస్తాం, పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 మనము చూసాము పిల్లలు. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నాము అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ. ఈరోజు మన పిలుపు కూడా అదే. దేవుడు మనల్ని పిలిచిన పిలుపులో ఉన్న ఉద్దేశాల్లో ఒక ఉద్దేశం ఏంటి అంటే మనం పరిశుద్ధులంగా ఉండాలి. హౌ వీ షుడ్ బి హోలీ. మనం ఏ విధంగా పరిశుద్ధంగా ఉండగలం? ఈ పాప సంబంధమైనటువంటి లోకం, ఎక్కడ చూసినా అపవిత్రత కలిగినటువంటి లోకంలో పరిశుద్ధులుగా జీవించుట అనేది చాలా కష్టం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు లివ్ ఇన్ హోలీనెస్ బికాస్ వేరెవర్ వి సీ దెర్ ఇస్ ఇంప్యూరిటీ. ప్రియులారా, ఎక్కడ చూసినా కూడా మరి అపవిత్రతగా ఉన్నటువంటి లోకంలో పరిశుద్ధంగా జీవించుట అనేది చాలా కష్టం, చాలా కష్టం. అయితే ఏ విధంగా మనం పరిశుద్ధులుగా ఉండాలి అనేది ఈ రోమా పత్రికలోని పౌలు అనేక విషయాలు
రాశాడు ప్రియులారా. ఆయన ఆ లక్ష్యాన్ని మనం చూడొచ్చు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాడు. ఏ విధంగా పరిశుద్ధులుగా ఉండగలము లేక జీవించగలము అని మనం ఆలోచిస్తే ఈ రోమాపత్రికలో చాలా విషయాలు మనకు కనబడతాయి. ఒక 3 విషయాలు మనం చూసి ముగిద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనము చదువుకుంటా ఉన్నాం. ఏమని చూస్తున్నాం? కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి. యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైన రక్తము ద్వారా మనం పరిశుద్ధముగా మార్చబడగలుగుతాం. మనం నీతిమంతులముగా తీర్చబడగలుగుతాం. వాస్తవానికి మనమందరం పాపులమే. దెర్ ఈస్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హు పర్ఫెక్ట్. లోకంలో పరిపూర్ణమైనటువంటి వ్యక్తి ఎవ్వరు కూడా లేరు, ఒక్క యేసుక్రీస్తు ప్రభు తప్ప. మనం కూడా ఆ కోవకు సంబంధించినటువంటి వాళ్ళమే. అయితే క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మనం ఎప్పుడైతే కడగబడతామో అప్పుడు నీతిమంతులముగా తీర్చబడతాం, అప్పుడు పరిశుద్ధులముగా మార్చబడతాం. ప్రభు యొక్క రక్తంలో కడగబడిన అనుభవాన్ని ఎవరు కలిగి ఉంటారు అంటే, దేవుణ్ణి ఆధ్యాత్మికంగా ఎవరైతే ఎరిగి ఉంటారో వాళ్ళే అనుభవంలోనికి వస్తారు. నేను ఇందాక మీకు 2 విషయాలు చెప్పాను. పౌలు యేసుక్రీస్తును భౌతికంగాను ఆధ్యాత్మికంగాను ఎరిగిన వాడు. కొద్దిమందికి యేసు ప్రభు యొక్క రక్తం గురించి చెప్తే ఏమంటారంటే ఎగతాళి చేస్తారు, అపహాస్యం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అది తెలియదు. బైబిల్లో మనం చూస్తాం కదా, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఏదమాది వెరితనము నశించిన వారికి వెరితనము, రక్షింపబడుచున్న మనకు సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము. కాబట్టి వాళ్ళు దాన్ని పట్టించుకోరు. దే కెనాట్ రెస్పాండ్. వాళ్ళు దాన్ని పట్టించుకోరు. అయితే క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడితే మనం పవిత్రంగా మారుతాం, నీతిమంతులంగా మారుతాం, పరిశుద్ధంగా మారుతాం అనే గ్రహింపు ఎప్పుడైతే వస్తుందో అది స్పిరిచువాలిటీ. మన ఆత్మ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడినటువంటి అనుభవానికి రావాలి. ఈ రోజుల్లో బైబిల్ స్టడీలో మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పుకుంటా ఉన్నాం. ఏంటి అంటే ఎస్కటాలజీ. పిల్లలు ప్రపంచంలో దేవుని యొక్క భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉంటుందన్న విషయాన్ని బైబిల్ స్టడీలో మనం చెప్పుకుంటా ఉన్నాం. సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీదకి దేవుని యొక్క మహా ఉగ్రత దిగిరాబోతా ఉంది. అయితే క్రీస్తు ప్రభు రక్తంలో ఎవరైతే కడగబడి నీతిమంతులుగా మారుతారో వాళ్ళు ఆ ఉగ్రత నుండి తప్పించుకుంటారు. అదే మనం ఇక్కడ చూస్తాం. ఇంకోసారి చదవండి వచ్చును. కాబట్టి ఆయన రక్తము వలన తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. నరకం నుండే కాదు, ఉగ్రత నుండి కూడా రక్షించబడుతుంది. రాబోవు ఆ శ్రమల కాలంలో, మహాశ్రమల కాలంలో సంఘం భూమి మీద ఉండేదానికి అవకాశము లేదు. గాడ్ విల్ ఎస్కేప్ ద చర్చ్ ఫ్రమ్ ద రాత్ ఆఫ్ గాడ్. దేవుని ఉగ్రత నుండి ఆయన తన సంఘాన్ని తీసుకున్నాడు. క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి వారు రాబో ఉగ్రతను తప్పించుకునేటువంటి వారుగా ఉంటారు. రోమపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం పరిశుద్ధత గురించి. పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే పాపం విషయంలో చనిపోండి అంటున్నాడు. పాపం విషయంలో చనిపోండి అంటున్నాడు. ప్రియులారా,
It is impossible for us to die in the nature of sin. పాపం విషయంలో చనిపోవటం అనేది అది ఎంతో అసాధ్యమైనటువంటి పిల్లలు. అయితే దేవుని మనం అడగాలి. మనం బాప్తిస్మం తీసుకున్న అనుభవంలో ఆయనతో పాటు మరణించినటువంటి స్థితిని గురించి ఈ 6వ అధ్యాయంలో చూస్తాం. దేవుని అడగాలి, ప్రభువా పాపం విషయంలో నేను చనిపోవున్నట్లు నాకు సహాయం చేయండి. నీలో ఇంకా కోపం వస్తుంది అంటే, నీలో ఇంకా ఆవేశం వస్తుందంటే అర్థం ఏంటి? నువ్వు ఇంకా చాలా విషయాల్లో బ్రతికే ఉన్నావు అని అర్థం. నువ్వు ఇంకా దేవునికి విరోధంగా జీవిస్తున్నావు అంటే అర్థం ఏంటి? నీవు ఇంకా చనిపోలేదని అర్థం. నువ్వు శరీర సంబంధమైనటువంటి మనస్సును కలిగి ఉన్నావు కాబట్టి ఆ శరీరానికి లోపడేటువంటి వ్యక్తిగా మారిపోతావు. యూ హ్యావ్ నో ద విక్టరీ ఓవర్ యువర్ బాడీ. నీ శరీరం పైన నీకు విజయం అనేది కలగటం లేదు. వీళ్ళ దేవుణ్ణి అడగాలి, ప్రభువా ఇదిగో ఈ పాపాన్ని జయించే శక్తి నాకు ఇవ్వండి అని. నేను మారుమనసు పొందిన కొత్తల్లో, మారుమనసు పొందని రోజుల్లో భయంకరమైనటువంటి బూతు మాటలు నోట్లో నుంచి వచ్చాయి ప్రియులు. ఇప్పుడు హిందూస్గా ఉండి విచ్చలవిడిగా జీవిస్తూ నోరు తెరిస్తే బూతు మాటలే, భయంకరమైనటువంటిది. మారుమనసు పొందిన కొత్తల్లో ఎంతో ప్రార్థన చేసేది, ప్రభువా ఇదిగో ఈ మాటలు నా నోటు రాకుండా చేయండి అని. కొంతకాలం నోరున్న మూగవాళ్ళలాగా మాట్లాడకుండా ఉండేది, ఎక్కడైనా వస్తాయేమో పొరపాటున. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి అప్పుడు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటే ఆ పని ఒత్తిడికి తట్టుకోలేక సడన్గా నా నోట్లో నుంచి ఒక బూత్ మాట వచ్చేసింది. అప్పుడు నాకు చాలా దుఃఖం అనిపించింది. అయ్యో ఇంతకాలం నేను ఇది మాట్లాడలేదు, నా నోట్లో నుంచి ఇది వచ్చేసింది అని దేవుని సన్నిధిలో ఎంతో పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని అడిగి, ప్రభువా ఇదిగో నా నోట్లోంచి మాటలు రాలేకుండా చేయండి అని ప్రాధేయపడి బతుకులాడుకొని అడిగితే దేవుడు నాకు విజయం ఇచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా నా నోట్లోంచి బూత్ మాటలు రాలేదు. Our God is a God who gives us victory to overcome the evil that He hates. ప్రియులారా, దేవుడు ద్వేషించే పాపంపై ఆయన మనకు జయాన్ని ఇస్తాడు. కానీ మనకు ఆ డిజైర్ అనేది ఉండాలి. ఇదిగో నేను పరిశుద్ధంగా జీవించాలి దేవుని కోసం. నీవు తీసుకునే తీర్మానాన్ని బట్టి దేవుని కార్యాలు అనుభవించే వ్యక్తివిగా ఉంటావు. చాలాసార్లు మనం ఎందుకు ఫెయిల్ అయిపోతాము అంటే మనం ఆ స్ట్రాంగ్ డెసిషన్స్ అనేవి తీసుకోము. నేను దేవుని కోసం జీవించాలి, నా శరీరం దేవుని కోసం ఉండాలి, నా తలంపులు పవిత్రంగా ఉండాలి, ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, ఇదిగో ఈ అపవిత్రమైనటువంటి వాటిని నేను చూడకూడదు, దీన్ని చూసి నా హృదయాన్ని పొల్యూట్ చేసుకోకూడదు అనే కాంక్ష నీలో ఉండాలి. గాడ్ హెల్ప్స్ దోస్ హు హెల్ప్ దెమ్సెల్వ్స్ అని ఒక సామెత ఉంది పిల్లగా. తమను తాము సహాయం చేసుకునే వారికి దేవుడు కూడా సహాయము చేస్తాడు. ఇఫ్ యూ హ్యావ్ ఎ డిజైర్ టు లివ్ ద హోలీ లైఫ్, గాడ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. నువ్వు పరిశుద్ధంగా జీవించాలని ఆశ నీకు ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. మన జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. వాటి గురించి ప్రార్థన చేయాలి, దేవుడిని అడగాలి, ప్రభువా ఇదిగో ఈ బలహీనత నుంచి నాకు విడుదల దయచేయండి, దీన్ని నేను జయించలేకపోతున్నాను, ఎన్నోసార్లు ఇది నన్ను పడగొట్టేటువంటిదిగా ఉంది, త్రాగుడు నన్ను పడగొడతా ఉంది, సిగరెట్ నన్ను పడగొడతా ఉంది. పిల్లలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆ రీతిగా నాకు జయం దయచేయండి ప్రభువా, నేను మీ కుమారుడుగా మీ కుమార్తెగా జీవించేటట్టు చేయండి అని అడగాలి. పిల్లలు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. దేవుడు తెరిచే ద్వారాలు చాలా అద్భుతంగా ఉంటాయి. పాపంలో అనుభవించలేనటువంటి సంతృప్తిని దేవుడు నీకు పరిశుద్ధతలు అనుభవించేటట్టు చేస్తాడు. అది చాలా సంతోషం, చాలా సంతృప్తి, చాలా ఆనందం. దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు మనం పొందుకునేటువంటి వారంగా ఉంటాము.
కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమును పాపమును ఏలనీయకుడి. శరీరంలో పాపం వెళ్తా ఉంటుంది. పాపం చేయవాడు పాపమునకు దాసుడు, పాపం యజమానుడు అయిపోతుంది. ప్రియులారా, అది చెప్పినట్టే వినాలి, అది చెప్పినట్టే వినాలి, అది చెప్పినట్టే చేయాలి. ఎందుకంటే అది యజమానుడు, మనం బానిసలం, దాసులము. అయితే చూడండి, శరీర దురాశలకు లోబడినట్లు చావునకు లోనైన మీ శరీరం ముందు పాపమును ఏలనీయకుండా, పాపమును ఏలనీయకుండా దేవుడు శక్తిని ఇస్తాడు. ప్రియుల శరీరం అనుకో, మనం ఇంకా శరీరంలోనే ఉన్నాం భూమి మీద. చూడండి, కరోనా వచ్చి ఎంతమంది చనిపోతున్నారు. అమెరికా దేశంలో 1,00,000కు పైగా మరణాలు దాటిపోయినాయి. కొంతమంది ఎస్టిమేషన్ వేస్తారు ఏంటంటే 2021కి కోట్లలోకి వెళ్ళిపోద్ది అని చెప్పి అంటున్నారు. బట్ గాడ్ ఈస్ కీపింగ్ us from that kind of వైరస్. దేవుడు మనల్ని కాపాడుతాడు. మనం శరీరంలో ఉన్నాం. చివరిగా రోమపత్రిక 7వ అధ్యాయం 12వ వచనం. ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలదియు ఉత్తమమైనదియునై పరిశుద్ధంగా జీవించుటకు దేవుని ఆజ్ఞను గైకొనుట చాలా ఇంపార్టెంట్. పిల్లలు, దేవుడిచ్చిన వాక్యం పరిశుద్ధమైనటువంటి, అందుకే దీని మీద పరిశుద్ధ గ్రంథం అని దీనికి నామకరణం చేస్తాడు. వాక్యాన్ని అనుసరిస్తే జీవితం పరిశుద్ధంగా ఉంటుంది. ఆజ్ఞను అనుసరిస్తే జీవితం పరిశుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు అని మనం ఆ ఉపోద్ఘాతంలో చూస్తా ఉన్నాం. ఇక్కడ కూడా దాని గురించే చెప్పండి. 11వ వచనం. ఏలైనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపాను. మీరు ఈ 7వ అధ్యాయం బాగా అర్థం చేసుకుంటే చాలా లోతైనటువంటి విషయాలు ఆ రోమపత్రిక 7వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. 7వ అధ్యాయం ఒకటి, 12వ అధ్యాయం ఒకటి, రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాలు. ప్రియులారా, రోమపత్రిక చాలా థియాలజీకి సంబంధించినటువంటి డెప్త్ లెటర్, లోతైనటువంటి పత్రిక. వేదాంతానికి సంబంధించిన అనేక విషయాలు ఈ పత్రికలో దాగి ఉన్నాయి. కాబట్టి పౌలు ఈ పత్రిక రాస్తూ తను తాను ఆ విధంగా పరిచయం చేసుకుంటూ ఈ పత్రిక ఎవరికైతే రాశాడో వాళ్ళు ఏ విధంగా ఉండాలన్నటువంటి విషయాలను కూడా పత్రికలో జ్ఞాపకం చేయడం జరిగింది. పిల్లగా ఆ పత్రిక కేవలం రోమాలో ఉన్న సంఘానికి మాత్రమే కాకుండా ఈరోజు మనకు కూడా ఆ పత్రిక దేవుడు ఇచ్చాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుని ప్రభువుని అడిగండి. ప్రభు సహాయం చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఒకవేళ నీకు పరిశుద్ధంగా జీవించాలని ఆశ లేకపోయినట్లయితే ఆ ఆశని గురించి అయినా ప్రార్థన చేసుకో. దేవుడు ఆశనిస్తాడు. నిజమే, మన పరిస్థితులు ఆయన ఎరిగినటువంటి వాడు, మన యొక్క బలహీనతలు ఆయన ఎరిగినటువంటి వాడు. మనం బలహీనులమే, అయితే దేవుడు బలవంతుడు. ఆయన మనల్ని బలపరుస్తాడు. భౌతిక సంబంధమైన నేత్రాలతో కాక ఆత్మ సంబంధమైనటువంటి దృక్పథంతో దేవుణ్ణి చూసి అనుభవంలోకి వచ్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శారీరక రీతిగా కాక ఆధ్యాత్మికంగా మిమ్మల్ని ఎరిగిన అనుభవంలోనికి మాలో ప్రతి ఒక్కరిని ఇంకనూ నడిపించింది. మిమ్మల్ని ప్రతిరోజు కూడా చక్కగా అర్థం చేసుకునేటువంటి వారంగా మమ్మల్ని చేయండి. మా జీవితాల్లో ఉన్న బలహీనతలన్నీ కూడా మీరు తీసివేసి మమ్మల్ని బలపరిచి పరిశుద్ధంగా మిమ్మల్ని సేవించే వారంగా ఉండటం కృప దయచేయండి. మా శరీరాన్ని
మీ యొక్క పనికి ఫలసాధనాలుగా ఉండినట్లుగా సహాయం చేయండి. మా జీవితాలను సరిచేయండి, దిద్దండి, బలపరచండి, కుటుంబాలను కట్టండి. ఈ కడవరి దినాల్లో మోసపూరితమైనటువంటి దినాల్లో ప్రభా, అపాయకరమైనటువంటి దినాల్లో మేము జీవిస్తూ ఉంటుండగా మా భక్తిని, విశ్వాసమును, పరిశుద్ధతను కాపాడుకున్నట్టుకు మీరే కనికరించే దయతో సహాయం చేయండి. చెప్పబడిన సందేశంలో మీ మాటలకు ముద్ర వేసి మీరు కట్టి ఫలింపు దయచేయమని వేడుకుంటున్నాం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.